ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేస్తోంది ఈసీ. ఈ క్రమంలో సోషల్ మీడియాపై దృష్టి సారించింది ఎన్నికల సంఘం. ప్రత్యేక నిఘా విభాగాన్ని సైతం ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకోబోతోంది ఎలక్షన్ కమిషన్. కోడ్ ఉల్లంఘనపై దృష్టి పెట్టిన ఈసీ సోషల్ మీడియాపై నిఘా కోసం సోషల్ మీడియా నిఘా వింగ్ సైతం ఏర్పాటు చేసింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వాతావరణం వేడెక్కిపోతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారం, హామీలు, ప్రకటనలపై నిఘా పెట్టింది ఈసీ. బీఆర్కే భవన్లో ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంతో పాటు జిల్లాల్లో సైతం ప్రత్యేక నిఘా వింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎన్నికల సంఘంపై చేసే తప్పుడు దుష్ప్రచారంపై తక్షణమే స్పందించాలంటూ ఈసీ నిర్ణయించింది. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం వ్యాప్తి చెందకముందే చర్యలు తీసుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. దీనికోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో పక్కా నిఘా విభాగాన్ని రంగంలో దింపుతున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సానుభూతి పరులు, కార్యకర్తలు చేసే తప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు ఆయా అధికారులు. ఈ అంశాలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా, తప్పుడు ప్రచారం చేసినా, వ్యక్తిగత దూషణకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఎన్నికల సంఘం.